తెలంగాణ మున్సిపల్ పోరు ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా హస్తం పార్టీ హవా నడిచిన హైదరాబాద్ కోట గోడల దగ్గర మాత్రం కాంగ్రెస్ డీలా పడింది. మంత్రులను రంగంలోకి దింపిన సీఎం స్వయంగా పర్యవేక్షించిన గ్రేటర్ చుట్టుపక్కల బీఆర్ఎస్ జోరును ఆపలేకపోయింది. మరి ఫలితాలు రాబోయే గ్రేటర్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రతి పార్లమెంటు స్థానానికి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా నియమించి పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షలు చేస్తూ క్యాడర్లో జోష్ నింపారు. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ కొన్ని చోట్ల హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. తెలంగాణ అంతటా సీన్ ఒకలా ఉంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ కు చేదు అనుభవం ఎదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి చేదు జ్ఞాపకాలే ఇప్పుడు పునరావృతమయ్యాయి. నిజానికి హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కి ఎమ్మెల్యేలు లేరు. క్యాడర్ కూడా బలహీనంగానే ఉంది. దీంతో గ్రేటర్ చుట్టుపక్కల ఉన్న మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఫ్యూచర్ సిటీగా ప్రచారం పొందుతున్న ఇబ్రహీంపట్నంతో పాటు అమన్గల్, మేడ్చల్ పరిధిలోని కీలక మున్సిపాలిటీలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ అధిష్టానాన్ని విస్మయానికి గురిచేసింది. హైదరాబాద్ పై పట్టు కోసం రేవంత్ ప్రభుత్వం ప్యూర్ రేర్ వంటి వినూత్న పాలనా విభజనలు తెచ్చింది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించి అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. అయితే ఇన్ని సంస్కరణలు చేపట్టినా క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందనే చర్చ నడుస్తోంది. పటాన్చెరు, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో గులాబీ జెండా రెపరెపలాడటం కాంగ్రెస్ కు సవాల్గా మారింది. హైదరాబాద్ చుట్టుపక్కల కాంగ్రెస్ పట్టు సాధించకపోవడంతో పార్టీ నాయకత్వం ఆలోచనలో పడింది. గ్రేటర్ పరిధిలో బలమైన నాయకత్వం లేకపోవడమే ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పరిస్థితి మారకుంటే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాలపై లోతైన పోస్ట్ మార్టం నిర్వహించాలని హస్తం నేతలు నిర్ణయించుకున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూనే ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానించి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే గ్రేటర్ ఎన్నికలకు వెళితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కాంగ్రెస్ కనీసం 6 నెలల సమయం తీసుకోవాలని యోచిస్తోంది. ఈలోపు నగర రూపురేఖలు మార్చి ప్రజల్లో నమ్మకం కలిగించిన తర్వాతే ఓట్ల వేటలోకి దిగాలని చూస్తోంది. మరి ఈ వ్యూహంతో రాబోయే 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో హస్తానికి విజయం అందుతుందా లేదా అన్నది చూడాలి.